రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారమే అజెండాగా పెట్టుకున్నారు ఈనాడు రామోజీరావు. దిగజారుడు మార్కు జర్నలిజంతో పల్నాడు జిల్లాలో ఒక మత్స్యకారుని అనుమానాస్పద మృతికి కూడా వక్రభాష్యం చెప్పారు. పోలీస్ శాఖపై విషప్రచారం చేశారు. పోలీసుల వేధింపులతోనే మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నారని నిరాధార కథనాన్ని ప్రచురించి పాఠకులను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. ఇంతకీ ఈనాడు వార్తలో నిజానిజాలేంటో ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తికి చెందిన మత్స్యకారుడు చౌడిపల్లి దుర్గారావు ఇంతకుముందు అక్రమ మద్యం కేసులో నిందితుడు. సొంత నాటు పడవలో మరికొందరితో కలిసి తెలంగాణ నుంచి పడవలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా దాడి చేశారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. ఆ సమయంలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు మరో నిందితుడు పరారయ్యారు. అక్రమ మద్యం కేసులో దుర్గారావును A5గా కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత దుర్గారావుకు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ వచ్చింది. ఆదివారంతో పాటు ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేయాలని కోర్టు దుర్గారావును ఆదేశించింది. కానీ గత 3 ఆదివారాలుగా ఆయన పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం పెట్టలేదు. గత ఆదివారం అంటే ఈ నెల 28ని కూడా పోలీస్ స్టేషన్కు రాకుండా చేపల వేట కోసం కృష్ణానదిలోకి వెళ్లారు. అనుమానాస్పదంగా చనిపోయారు దుర్గారావు. అతని మృతదేహాన్ని ఆయన బావమరిది బ్రహ్మాజీ తీసుకొచ్చారు. దుర్గారావు మృతిపై ప్రత్యక్ష సాక్షులు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. మొదట కృష్ణానది ఒడ్డున దుర్గారావు మృతదేహాన్ని చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాసేపటికే దుర్గారావు మృతదేహాన్ని కృష్ణానది నుంచి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఆయన మెడకు ఉరి వేసుకుని నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అయితే నది నుంచి మృతదేహాన్ని బయటకు తీసుకొస్తున్నప్పుడు సెల్ ఫోన్ కెమెరాలతో తీసిన వీడియోలలో ఆయన మెడకు ఎలాంటి తాడు లేదు. కానీ కాసేపటికి దుర్గారావు మెడ చుట్టూ తాడు బిగించి ఉన్నట్టు ఫోటోలు బయటకొచ్చాయి. దీనిపైనే అనుమానాలు వస్తున్నాయి. దుర్గారావు మెడకు మొదట పసుపు రంగు తాడు లేదని, తర్వాతే చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులను ప్రభావితం చేసి వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరి వేధింపుల వల్లే దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదు చేయించారు. నేర చరిత్ర ఉన్న టీడీపీ నేతలు రెడ్యానాయక్, వజ్రానాయక్. నాయక్ సోదరులపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిద్దరే దుర్గారావు కుటుంబ సభ్యులతో జాతీయ రహదారిపై ధర్నా చేయించారు. నిజాలు ఇలా ఉంటే దీన్ని వక్రీకరిస్తూ పోలీసులపై దుష్ప్రచారం చేసేందుకు ఈనాడు ప్రయత్నించింది. ఎస్ఐ వేధింపుల వల్లే దుర్గారావు చనిపోయాడని వక్రీకరిస్తూ ఈనాడు కథనాన్ని ప్రచురించడం రామోజీ దిగజారుడుతనానికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి దుర్గారావు ఆదివారం అసలు పోలీస్ స్టేషన్కే వెళ్లలేదు. అతన్ని పోలీసులు వేధిస్తే మానసిక వ్యధతో ఉన్న వ్యక్తి పడవలో చేపల వేటకు వెళ్లగలడా? ఈ కనీస జ్ఞానం తప్పుడు కథనం రాసే వారికి ఉండదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దుర్గారావు మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఆయన ఎలా చనిపోయాడన్న దానిపై ప్రత్యక్ష సాక్షులే పరస్పర భిన్నమైన కారణాలు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. శాఖాపరమైన దర్యాప్తు కూడా మొదలుపెట్టారు పోలీసులు. వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరికి మెమో జారీ చేశారు. ఈ ఉదంతంపై సమగ్రంగా విచారించి రిపోర్టు ఇవ్వాలని మాచర్ల సిఐ షమీముల్లాను ఆదేశించారు.